నమస్తే అండి. ఈగల్ ఆగ్రో ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు నాగమల్లేశ్వరరావు. రైతన్న మిల్క్ డైరీ ఓనర్ నేను, మార్టూరు. రైతు ఎందుకు పాడి వైపు నుంచి డైవర్ట్ అవుతున్నాడు అంటే గిట్టుబాటు ధర లేకే. ఆ గిట్టుబాటు ధర కల్పించడం ద్వారా రైతుని మళ్ళీ పాడి వైపు చూపించవచ్చండి. ఎందుకంటే పాడి లేకపోతే పంట లేదండి. ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఈరోజు లక్షలు సంపాదిస్తున్నారండి. సంపాదించిన వాళ్ళందరూ హాస్పిటల్లో వైపు వెళ్ళిపోతున్నారు, హాస్పిటల్లోకి వెళ్తున్నారు. హాస్పిటల్కి వెళ్ళి లక్షల హాస్పిటల్లో ఆపరేషన్లకి డబ్బులు ఖర్చు పెడుతున్నారు. కారణం ఏందండి? కెమికలైజ్డ్ ఫుడ్ తినటం వల్ల. ఒకప్పుడు ఎలా ఉండేదండి? ఒకప్పుడు రైతాంగం ఎలా ఉండేదంటే, ఒకప్పుడు రైతాంగం అంతా కూడా ఒక 10 గేదెలు, 5 గేదెలు, 2 గేదెలు వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా గేదెలు పెట్టుకునేవాళ్ళు. దాని నుంచి వచ్చిన ఎరువుని చాలక దున్నటం ద్వారా, లేదంటే పచ్చి రొట్టెల రైతులు పంటలు వేయటం ద్వారా, ఇలాంటి అంశాల ద్వారా వాళ్ళు పంటలు పండించేవాళ్ళు. అప్పుడేమయ్యేది? చాలా క్వాలిటీగా, చాలా నాణ్యమైన ఆహార ఉత్పత్తులు వచ్చేవి. కాబట్టి మనం ఏదైతే ఇప్పుడు పాడి లేకుండా చేయాలనుకుంటున్నామో, రైతుని ఎంకరేజ్ చేయకూడదు అనుకుంటున్నామో, దానివల్ల ఈ ప్రపంచం అంతమే కానీ దీంట్లో పురోగతి ఏమి ఉండదండి. మా వైపు నుంచి మేమేం చేస్తామంటే, విలేజ్ సెక్టార్లో ఉండే రైతులకి, చుట్టుపక్కల ఉన్న రైతులకి మేము పెట్టుబడులు పెడతాము. తర్వాత ఎవరంటే అంటే మాకు ప్రతి ఊర్లో ఒక ఏజెంట్ ఉంటాడండి. ఏజెంట్ ద్వారా మిల్క్ కలెక్షన్ చేస్తాం. మేము ఏది ఉన్నా కానీ మా ఏజెంట్ ద్వారానే వెళ్తాం. అక్కడున్న ఏజెంటు ఏం చేస్తాడంటే, అక్కడున్న వాళ్ళ పాలు పోసే రైతులందరికీ పావులానో బేడానో అతను సపోర్ట్ చేస్తాడు. మా దగ్గర అతను ఏం చేస్తాడంటే, 1,00,000, 2,00,000, 3,00,000 అతను అవసరం ఉన్న వరకు ఇంట్రెస్ట్కి తీసుకొని చేస్తాడండి. చేసి దాని ద్వారా వాళ్ళు మిల్క్ ప్రొక్యూర్ చేస్తారు. ప్రొక్యూర్ చేసి దాన్ని అంతా కూడా మనకి ఏ రోజుకి ఆ రోజు ఉదయం సాయంత్రం మాకు పంపిస్తారు. మేమేం చేస్తాం, మా చుట్టుపక్కల ఉన్న విలేజ్ల్లో దగ్గరగా ఉదయం మనకి ఎర్లీ అవర్స్లో మిల్క్ వచ్చే విధంగా మేము వాళ్ళందరినీ తయారు చేసుకొని మా సిస్టమ్స్ ప్రకారం ముందుకెళ్తాం. పేమెంట్ మోడ్ ఎవ్రీ 10 days అండి. 11వ రోజుకి పేమెంట్ ఖచ్చితంగా అయిపోతుంది. గతంలో రైతులు కొన్ని బ్యాంకులు, గవర్నమెంట్ నేషనలైజ్డ్ బ్యాంకు ద్వారా లోన్స్ ఇచ్చేవాళ్ళండి. కానీ గత 5 సంవత్సరాల్లో ఇక్కడ పరిస్థితులు అనేది దారుణంగా తారుమారు అవ్వటం, దానివల్ల ఏంటంటే పూర్తిగా పాడి రంగానికి ఎటువంటి సబ్సిడీ లేకపోవడం. అంటే బ్యాంకు ద్వారా ఎందుకు తీసుకుంటాడు రైతు అంటే అండి, ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి, సబ్సిడీ ఉంటే మాత్రమే రైతు బ్యాంక్కి వెళ్ళాలి. సబ్సిడీ లేకపోతే బయట వడ్డీ తీసుకున్న ఒకటే, బ్యాంక్ వడ్డీ తీసుకున్న ఒకటే. మీరు ఇది స్టడీ చేయండి కావాలంటే ఎక్కడైనా. ఎందుకంటే బ్యాంక్కి వెళ్ళి ఒక నెల రోజులు తిరిగి ఆ కాగితాలు తీసుకొచ్చి, ఈ కాగితాలు తీసుకొచ్చి, దానికి మామూలుగా ప్రాసెసింగ్ ఫీజులు కట్టి, ఇవన్నీ కంపేర్ చేసుకొని చేసేసరికి, ఇన్సూరెన్స్లు అన్నీ కట్టి కంప్లీట్ చేసుకునేసరికి బయట వడ్డీతో పాటు సమానంగా బ్యాంక్ వడ్డీ పడిద్దండి. బ్యాంక్ వడ్డీ పడిద్ది. ఎప్పుడైతే గవర్నమెంట్ సిస్టంలో మనకి స్కీమ్స్ లేవో, ఆ స్కీమ్స్ లేనప్పుడు దీంట్లోకి వెళ్ళటం వేస్ట్ అండి, బ్యాంకింగ్లోకి వెళ్ళటం వేస్ట్. గవర్నమెంట్ ఎప్పుడైతే స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేసిద్దో, ఇప్పుడు నాబార్డ్ నుంచో, లేకపోతే సింగిల్ విండో నుంచో, డిఆర్డిఏ నుంచో, ఇలాంటి వాటి ద్వారా ఏదైతే మనకి కొన్ని స్కీమ్స్ని, మన సబ్సిడీ స్కీమ్స్, ఎస్సీ ఎస్టీ అయితే 50%, బీసీ అయితే ఇంత, ఓసీ అయితే ఒక 25%, 10%, ఇలా ఏదో ఒక స్కీమ్ పెడితేనే బ్యాంక్కి వెళ్ళాలండి. లేకపోతే బ్యాంక్కి వెళ్ళటం వేస్ట్. బయట నుంచి 2 రూపాయల వడ్డీకో, రూపాయన్నర వడ్డీకో డబ్బులు తీసుకొని వాటిని వాడుకోవడం వల్ల చాలా లాభం ఉంటుంది.